ట్రావెల్ బ్యాన్ పలు దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిరసనలు, ఆందోళనలతో కొన్ని దేశాలు వేడెక్కుతున్నాయి. మరికొన్ని దేశాల్లో ట్రంప్ విధానంపై సర్వేలు విడుదలవుతున్నాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి ట్రావెల్ బ్యాన్ గురించి చర్చించుకుంటే చాలు ప్రజల మధ్య గొడవలు జరిగిపోతున్నాయి. చివరికి ఈ రగడ మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్ మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ట్రావెల్ బ్యాన్ పై పలు దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తమ పార్లమెంట్ లో ప్రసంగించేందుకు అనుమతించమని, ఆఖరికి పార్లమెంట్ లోపలికి రావడానికి స్వాగతం కూడా పలకమని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో చెప్పడం సంచలనమైంది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎంతో గౌరవం ఉందని, అందులో ప్రసంగించడం ఈజీగా వచ్చే అవకాశం కాదని బెర్కో అన్నారు. జాతి వివక్ష, లింగ వివక్ష చూపేవారికి అస్సలు లోపలికొచ్చే ఛాన్సే లేదని మీడియా సమావేశంలో బెర్కో చెప్పారు. అదేవిధంగా శరణార్థులు, వలసదారుల విషయంలో ట్రంప్ నిషేధం విధించడాన్ని బెర్కో తప్పుపట్టారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఆర్డర్స్ బ్యాన్ చేయకముందే తాను పార్లమెంట్ లో ట్రంప్ ప్రసంగించడాన్ని వ్యతిరేకించానని బెర్కో తెలిపారు. ఇక వలసదారులపై ట్రంప్ నిషేధం విధించాక తన వ్యతిరేకతను పూర్తిగా సమర్థించుకుంటున్నానని బెర్కో అన్నారు. అలాగే నాతో పాటు ఎంతో మంది ట్రంప్ పార్లమెంట్ లో ప్రసంగించడాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే అమెరికాతో బ్రిటన్ కు మంచి సంబంధాలున్నాయి. ఆ దేశ ప్రజలను ఎంతో గౌరవిస్తామని, అలాగే ఒకవేళ ట్రంప్ బ్రిటన్ పర్యటనకొస్తే ఆయనను కూడా ఎంతగానో గౌరవిస్తామని బెర్కో అన్నారు. ఇటీవల అమెరికాలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే పర్యటించిన విషయం తెలిసిందే. దేశాధ్యక్షుడు ట్రంప్ ను బ్రిటన్ కు ఓసారి రావాలని థెరిసా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో ఈ విధంగా సమాధానమిచ్చారు. అలాగే ట్రంప్ తాజాగా విధించిన ట్రావెల్ బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రజలు 2 గ్రూపులుగా విడిపోయారు. అక్కడ ఓ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని 41% మంది చెబితే 46% మంది మాత్రం ట్రావెల్ బ్యాన్ ను వ్యతిరేకించారు. దాంతో ట్రంప్ ట్రావెల్ బ్యాన్ గురించి చర్చించుకునే వాళ్లు గొడవలకు దిగుతున్నారు. కొందరు ట్రంప్ విధానం బాగా నచ్చిందని, దాన్ని ఆస్ట్రేలియాలో కూడా ప్రవేశపెడితే వలసలను అడ్డుకోవచ్చని చెప్తున్నారు. మరికొంతమంది ట్రావెల్ బ్యాన్ ను రద్దు చేయాలని కోరుతున్నారని సర్వే నిర్వహించిన ఆన్లైన్ సంస్థ తెలిపింది. ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ విషయంలో జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి పలు దేశాల నేతలు ఖచ్చితమైన నిర్ణయాన్ని వెల్లడించారు. ట్రంప్ విధానాన్ని స్పష్టంగా తప్పుపట్టారు. అయితే ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ మాత్రం స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం. అయితే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన తర్వాత ట్రంప్ తో తాను ఫోన్లో మాట్లాడానని, ఒబామా టీం గతంలో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించిన విషయాన్ని ట్రంప్ కు గుర్తు చేశానని మాత్రమే టర్న్బుల్ చెప్పారు.